హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్ కిచెన్ డైరీలో సాటర్డే స్పెషల్ వెజ్ థాలీలో ఆంధ్ర స్టైల్ పప్పుచారు అండ్ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై కర్రీ విత్ వైట్ రైస్. ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో తెలుసుకుందాం. కొంచెం కందిపప్పు, ఒక ఉల్లిపాయ, 2 టమాటా, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కుక్కర్లో కొంచెం కందిపప్పు వేసి బాగా కడుక్కున్నాను. అందులో 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమాటాలని కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిందంతా ఆ కుక్కర్లో వేసి కందిపప్పులో అందులో కొంచెం వాటర్ వేస్తున్నానండి. కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకున్నానండి. అదొక 5 విజిల్ వచ్చే వరకు చూద్దాం. విజిల్ వచ్చింది, తీసుకున్నాను పక్కకి. అందులో చింతపండు రసాన్ని వేస్తున్నాను. వేసి అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పును వేస్తున్నానండి, సరిపడ ఉప్పు, కొంచెం సాంబార్ మసాలా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు థిక్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసి పల్చగా చేద్దాం. పప్పుచారు పల్చగా ఉంటేనే బాగుంటుందండి. ఈ మిశ్రమాన్ని ఒక స్టీల్ తపెల్లోకి తీసుకుంటున్నాను. ఈ స్టవ్ ఆన్ చేసి బాగా మరగనివ్వాలండి నా పప్పుచారుని. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు వేసి కొంచెం వెల్లుల్లి బాగా ఫ్రై చేద్దాం. అందులో ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నానండి, ముక్కలు చేసి బాగా కలుపుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. అందులో కొంచెం ఇంగు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందండి. ఇంగు వేసి దాన్ని ఆ పప్పుచారులో వేసేస్తున్నాను. గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యాబేజీ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా క్యాబేజీ ముక్కలు చేసి ఉంచుకున్న, కొంచెం పెసరపప్పు కొంచెం నానబెట్టుకున్నానండి. కొంచెం కారం, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. కడాయి పెట్టుకుంటున్నానండి. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కర్రీకి సరిపడా. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. బాగా హీట్ ఎక్కింది కదండి, పొగలు వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం అందులో జీరా వేసుకున్నానండి. జీరా వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు కొంచెం 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి అది. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటే పసుపు వాసన రాదు. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కదా, వాసన రాదండి. బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిన దాంట్లో పెసరపప్పు నానబెట్టుకున్నాను కదా, అది వేస్తున్నాను. పెసరపప్పు బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోతుంది. బాగా ఫ్రై అయితే బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసాను కదా, కొంచెం కలర్గా ఉంది. బాగా ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయేవారు అది. ఇప్పుడు అందులో అది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు క్యాబేజీని వేసుకుందాం. అందులో
క్యాబేజీ బాగా వేసుకుందాం. అందులో కొంచెం ఉప్పు వేసిస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఉప్పు వేస్తే. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. దీన్ని బాగా కలపాలి. ఉప్పు వేసాం కదా, సర్దుకోవడానికి బాగా కలుపుకుందాం. బాగా కలిపి కలిపాం కదా, మూత పెట్టేద్దాం. వాటర్ దాంట్లో నుండి వస్తుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా తర్వాత మూత తీసి చూడాలి. వాటర్ చూడండి బయటకు వచ్చింది. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. అది ఆ వాటర్లో బాగా కుక్ అయితే బాగుంటుంది. మళ్ళీ కాసేపు మూత పెట్టేసి వదిలేద్దాం. మూత తీసి చూద్దామండి ఎలా కుక్ అయిందో. చూద్దాం ఎలా ఉందో. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి క్యాబేజీ. బాగా కలుపుకుందామండి. అది కొంచెం హై ఫ్లేమ్లో. మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయింది కదా, కొంచెం వాటర్ కూడా ఉంది. ఇందులో నేను ఒక టమాటాని వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులో వేసి దీన్ని బాగా కప్పేసాను. ఇందులో కొంచెం నేను కారం మసాలా వేసి మూత పెట్టేస్తాను. మసాలా వేసేస్తున్నాను. మసాలా వేసి అలానే ఉంచేస్తున్నాను. ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి దీన్ని. ఫ్లేవర్ బాగా పడుతుంది కర్రీకి. ఎలా ఉందో చూడండి, దగ్గరగా అయిందా. టమాటాని కొంచెం వేగింది కదా, కొంచెం గరిటెతో అలా తిప్పితే బాగా కలపాలండి. కారం మసాలా వేసాం కదా, అది బాగా పట్టాలి. బాగా కలుపుకుంటే బాగా అందులోకి వెళ్తుంది. కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం ఒక 2 మినిట్స్. చూడండి రెడీ అయిపోయింది వేడి వేడిగా క్యాబేజీ పెసరపప్పు ఫ్రై కర్రీ. మూత పెట్టి తీసేస్తున్నా. ఇప్పుడు నేను వైట్ రైస్ పెట్టుకుంటున్నానండి కుక్కర్లో. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. వేడివేడిగా రెడీ అయిపోయింది క్యాబేజీ పెసరపప్పు కర్రీ ఫ్రై. వైట్ రైస్లో కొంచెం పప్పు చారు వేసి కొంచెం కర్రీ వేసుకుంటున్నాను. సాటర్డే స్పెషల్ వెజ్ థాలీ రెడీ అయిపోయిందండి. బాయ్ బాయ్.